డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో మీకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇమేజెస్ అంటే మీ పాత లవర్స్ వాళ్ళ అవన్నీ కూడా పెడతారు ఇక్కడ. పెడతారు ఇక్కడే పెట్టేది కూడా. అది మీరన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసి అదే పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఆ? చాలా ఇంపార్టెంట్. అంటే ఇటు నుంచి ఇటు జేబులో చేతులు ఎట్టుకుని ఎటు పోవాలి నేను ఇది ఎటు వెళ్తారో నాకే తెలియకుండా జేబులో ఆ ఫోటోలు చూసి నాకు జేబులు కూడా లేవు ఆ పెట్టుకోవడానికి. ఫోటోలు చూసి ఒక్కసారిగా లేచి నా రెండు చేతుల్లో జేబులు పెట్టుకొని అలా వెళ్ళిపోతూ లేదు కదా జేబులు లేవు ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి నేను ఎడచాడు పెట్టుకోండి. ఎత్తిమే పెట్టుకెళ్ళిపోవాలి ఏంటంటే బాబు మరి? ఇలాంటి ఇలా ఏ అబ్బో ఎంఆర్ఓ గారు ఏంటండి ఇవాళ పిలిచి ఇవాళే రెడీ చేసేసారని నేను. డైలాగ్ చాలా బాగుంటది ఇక్కడ. నాయుడు గారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను మీరుంటే. మిమ్మల్ని వస్తాను సాయంత్రం కలుస్తాను ఇంటి మీరుంటే అన్నది ఒక చిన్న కటింగ్ తోటి. ఓకే. అది డైలాగ్ యొక్క పవర్. మహేష్ బాబు గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ కావాలి, ఆన్ స్క్రీన్ మేము అంత చూసేసాం కదా. స్క్రీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఆయన జోకులు ఎంజాయ్ చేస్తే చాలు, ఇంక అదే ఎక్స్పీరియన్స్. ఆయన అంత సీరియస్గా ఉంటారేమో అని అనుకుంటారు. ఓకే. ఆయన అంత అయ్యి బాబా 100% అసలు డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, అలాంటి దానికి నిర్వచనం మహేష్ బాబు. ఓకే. డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, ఇంకా ఏది అంటే ఏం తూచే తప్పకుండా అంతే అలాంటి హీరో. పైగా అంత సటిల్ జోక్స్ వేస్తారని కానీ, లేకపోతే అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారు కానీ ఎక్స్పెక్ట్ చేయరు జనం జనరల్గా. ఆయన దగ్గర ఆ ఫ్లేయర్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్న ఒక్క హీరో అంటే ఒకే ఒక్క అని కాదు కానీ వన్ ఆఫ్ ది. ఎస్ అంటే అఫ్ కోర్స్ అంటే మీరు చెప్పినట్లుగానే కొంతమంది అంత ఓపెన్గా ఉండటానికి ట్రై చేయరు. బట్ ఆయన ఎవరితో అయినా కానీ మంచిగా వండర్ఫుల్. అది పంచులు వేసుకుంటూ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసిన ఆ సంస్కారం ఆయన ఇప్పుడు ఇస్తారు కదా, అటువంటి వాళ్ళు ఇచ్చేది గొప్ప నిధి నిక్షేపాలు అంటారు చూసారా, అలాంటివి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉండాలి, అంతే కదా. ఎస్ ఆయనతో యాక్ట్ చేసిన ఒక 90% యాక్టర్స్ ఇదే చెప్తారు. జనానికి ఆయన సూపర్ స్టార్ ఏమో కానీ సెట్ లో ఎక్కడ నేను ఒక ఫీలింగ్ ఉండదండి. ఆ ఫీలింగ్ కానీ ఆయన సూపర్ స్టార్ అనేటువంటిది కానీ ఏముండదు. అదే హంబుల్నెస్, అదే వామ్త్, పలకరించడం అదే వామ్త్. ఆయన ప్రెజెన్స్ కూడా ఒక 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 సెపరేట్ ఇది ఉండదు. అవును, నలుగురితో కలిసి కూర్చోటం అని. గ్రేట్, అందుకే సూపర్ స్టార్ అయ్యారు. ఎస్ ఎస్. నెక్స్ట్ ఆంధ్రుడు మంచి రోల్ చేశారు దీంట్లో కూడా. దీన్ని ఈ మధ్య ప్యారడీ చేసి ఏమంటారు దాన్ని, షార్ట్స్ కింద చేస్తారు. అవును, రీల్స్. ఆ రీల్స్ దీన్ని మొత్తం డైలాగు, మా ఇద్దరు డైలాగులు మార్చేసి ఈ సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళ మీద పెట్టి చేశారు. అది పండక్కి ఊరెళ్తున్నా, ఎరా నువ్వు పండక్కి ఊరెళ్ళవా, నీ మామ నీకు పొలం ఇచ్చి డబ్బు ఇచ్చి అది ఇచ్చి ఆస్తి ఇచ్చి ఇస్తే నువ్వు ఇంటికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా, టికెట్ బుక్ చేసుకోవా నువ్వు అని సంక్రాంతి పండక్కి వెళ్ళని పట్టుకుని వాయింపంతా ప్యారడీ బాగా చేశారు. అది ఇప్పుడు రీల్స్గా వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడ నేర్చుకున్నారా? రానట్టుగా కనపడుతుంది. చూసి ఎక్కడ నేర్చుకున్నారండి? ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అన్నందుకు మీరు కరెక్ట్గా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కాంప్లిమెంట్ నాకు చాలా గ్రేట్ యాక్టర్స్ నుంచి వచ్చింది నాకు. అంటే పేర్లు స్పెసిఫిక్గా చెప్పడం ఎందుకు కానీ చాలా మంది మీరు చాలా ఫాస్ట్గా టక్ 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 మారుతాయండి ఫేస్లోను ఆ ఎక్స్ప్రెషన్స్. అది అంత సులభం కాదంటే అది భగవంతుడు మీకు ఆ ఫేస్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఇచ్చాడు. అంటే ఈవెన్ స్టిల్ కెమెరామెన్ కానీ వాళ్ళు కానీ స్టిల్స్ తీసేటప్పుడు కానీ ఒక 5-6 మార్చండి అంటే మారిస్తే బాలుగారు అనేవారు. ఆయనతో చేసిందే నేను ఒక సినిమా మాయాబజార్ అనే సినిమా. ఓకే. అందులో ఆయన కాంబినేషన్లో చేస్తుంటే షార్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాదరా అని పిలుస్తారు నన్ను.
అంటే మిస్టర్ పెళ్ళంలో నారదుడు కదా, ఆ నారదుడు క్యారెక్టర్ కదా, దాన్ని తిప్పి నాదరా అనేవారు. నాదరా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అన్నారు ఆయన. మీరు అంటాం చాలా నిజంగా ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ కాంప్లిమెంట్. అల్లు రామలింగి గారిలో చూడొచ్చు ఇవన్నీ. అవును, ముఖ కదలికలు అనేది ఇలా 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 మార్చేస్తారు ఆయన. అవును, అబ్బా అయ్యా అమ్మ అనుకుంటా. అవును, అది తొందరగా కమెడియన్స్ లో కొంతమందిలో అవును. పంచులు పేలతాయి కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పేల. మేము రెమ్యునరేషన్ ఇవ్వను సార్. ఇవ్వాలి. మీరు దొరికారు అనవసరంగా. ఇప్పుడు మొత్తం యాక్టివ్ టాలెంట్ బయట పెడితే కానీ మిమ్మల్ని వదలను నేను. ఎందుకంటే అది నేనేమంటున్నానంటే మనిషిలో ఉండే ఆ ఉత్సాహం లేకపోతే ఇప్పటిదాకా మనం ఈ జర్నీ ఈదుకు రావడం కష్టం, రాలేం కదా. అంచేత అప్పుడు ఏం 3-4 ఎక్స్ప్రెషన్స్ అక్కడ మారినవి, 3 ఎక్స్ప్రెషన్స్ ఎన్నో మారినాయి. ఓకే. అంటే ఆయన ఒక సీరియస్గా ఉండే అలా వింటూ అలా ఏదో మార్చారు, 2-3 మారే అంతే. దానికి ఆయన అసలు బ్లెస్సింగ్, ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అంతే. మీరు అన్న ఈ కాంప్లిమెంట్ కూడా థ్యాంక్స్. అయ్యో, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఏంటి? బీరు ఓపెన్ చేసి ఏమన్నా పెట్టుకున్నారు ప్రోగ్రామ్? ఓపెనర్ పెట్టుకున్నారు మెడలో? ఓపెనర్ నాది, బీర్లు వాళ్ళవి. నా ఓపెనర్తో వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటారు. డ్రింక్ చేస్తారా? అంటే ఓపెనర్ ఉంటే ఇక్కడ మామూలుగా అది కాదు, అక్కడ అది అన్ని ఎక్కడ చూసినా ఓపెనర్లే. చూసారా? ఏం చేస్తారేంటి? టీషర్ట్లు బాగున్నాయి, మెబ్బాయివా? మరి అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అదే కదా. ఇప్పుడు టీషర్ట్లు అలాంటివి మీరు వేయమనే కదా ఎంకరేజ్ చేసేది అక్కడ దాకా. ఇదో సినిమా లేదండి, ఓకే, ఇది త్వరలో రిలీజ్ అవబోతోంది. ఇంకా అవ్వలేదు, మీరు రిలీజ్ చేస్తారు స్టిల్స్ అన్ని. స్టిల్స్ ఇంకా యట్ టు బి రిలీజ్డ్. వండర్ఫుల్ రోల్. గుంటూరు కారం చేశారా? గుంటూరు కారం అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారే పక్క. మీరు ఎలా చెప్పారంటే వాళ్ళు ఉంటే మీరు ఉంటారంటే వాళ్ళు లేకుండా సినిమా తీరాలని చెప్పి భలే చెప్పారండి బాబు. లేకపోతే సినిమా లేదు, మీరు లేకపోతే సినిమా కొబ్బరికాయ కొట్టరు అన్నట్టు చెప్పారు. సాల్ డెస్టినీ. ఏం నేర్చుకున్నారు గురూజీ దగ్గర నుంచి? ఆయనతో నాకు భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే, సినిమాలో రాకముందు నుంచి. ఓకే, ఆయన భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. అంటే నేను అక్కడ లెక్చరర్గా ఉంటూ మిస్టర్ పెళ్ళం చేసి వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఓకే, అది నా కథ వ్యధ సొద కొన్ని చెప్పక తప్పదన్నారు కదా, అవి అడుగుతూ ఉన్నారు కదా మీరు. దాంట్లో భాగమేది. అంటే నాకు మిస్టర్ పెళ్ళం హిట్ తర్వాత మంచి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత నేను కంటిన్యూ అవ్వలేకపోయాను. ఓకే, కాలేజీలో నేను పనిచేసిన కాలేజీ నాకు లీవ్ ఇవ్వకపోవటం, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, మా ఫాదర్ పాస్డ్ అవే, ఇవన్నీ కొన్ని ఇబ్బందుల వల్ల 5 years గ్యాప్. భీమవరం బుల్లోడు మీరు మళ్ళీ బుల్లోడి దగ్గరికి వచ్చారుగా. పండగకి వెళ్తుంటారు అప్పటి నుంచి? ఇంతే, తగ్గేదిలే. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు? సంక్రాంతి, మరి సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టా అండి? అప్పుడులో భీమవరంకి సెలబ్రిటీ అంటే మీరేనేమో. ఎప్పట్లో? అప్పుడు భీమవరం నుంచి అప్పటికే చాలా మంది ఉన్నారండి. ఎంఎస్ నారాయణ గారు అప్పుడే పరిచయం నాకు భీమవరంలో ఉండగానే. నేను ఇక్కడ రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే, మరి వీళ్ళు చాలా మంది ఉన్నారుగా భీమవరం వెళ్ళి. సునీల్ గారు భీమవరమేగా. యాజ్ ఎ లెక్చరర్ గా గ్రహించారా అప్పుడే మీరు? ఏంటది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మనం గ్రహిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కథలు రాయటమే కాదు, ఇంత బాగా డైరెక్ట్ చేయగలరు. జీవిత సత్యాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎవడైనా. అవును, 100%. ఆయన కథలు చెప్పడం సరదాగా ఇంటికి. అంటే ఆయన ఏమనుకున్నారంటే మిస్టర్ పెళ్ళం చేసి వచ్చాం కదా, ఆయన ఇండస్ట్రీ అంతా బాగా తెలిసి ఉంటుంది, అసలు కొట్టిన పిండి, అసలు ఏం విషయాలన్నీ ఎన్సైక్లోపీడియా ఆయన ఇండస్ట్రీ. మరి నాకు అసలు ఏం తెలియదు. నాకు బాపు గారు పిలిస్తే నేను వచ్చి సినిమా చేసి ఆ బ్రేక్ను ఉపయోగించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన బాపత మనం. ఆయనేమో మన దగ్గర నుంచి అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలాగా ఏంటి, ఈవెన్ మహేష్ బాబు గారి దగ్గర చెప్తూ ఉండేవారు. త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారి దగ్గర కూడా చెప్పారు. మాస్టర్ దగ్గర, మాస్టర్ అనేవారు. ఇప్పుడు కూడా మాస్టర్ అంటే
హెస్ గాట్ గుడ్ లవ్ ఓకే. టువర్డ్స్ మీ. నేను ఇండస్ట్రీ గురించి మాస్టర్ దగ్గర తెలుసుకున్నాను. మ్యాషన్ తెలుసుకోవడానికి ఉంది, నా దగ్గర ఏం లేదు కదా తెలుసుకున్నాను చెప్పడానికి. వెళ్ళి ఇన్ని టార్చర్ పెట్టేవాడిని కూర్చుని, ఎలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎలాగా, లేకపోతే అక్కడ ఈ కథలు ఏవో వినిపిస్తూ ఉండేవాడిని ఆయనకి. ఆయన ఓపిక్గా వినేవారు. రాత్రి 12 ఇప్పుడు కథ వినటానికి ఏముంది, వినటానికి ఏం జ్ఞానం అక్కర్లేదు కదా, చెప్పడానికి జ్ఞానం కావాలి కానీ వినటానికి జ్ఞానం ఎందుకు. వినేవాడు వినే చెవులు ఉంటే చాలు కదా, చెప్పడానికి బ్రెయిన్ ఉండాలి కానీ. ఓకే. సో వినేవాడిని అవన్నీ, వాళ్ళకి ఇలాగా వినేవాడిని అండి. రాత్రి 12 దాకా చెప్తుండే, పాప ఆయన ఓపిక్గా వింటూ ఉండేవారు అది ఇది అని వాళ్ళతో ఆయన షేర్ చేస్తుండేవారు. ఇప్పటికి అదే ర్యాప్ ఉందా మీ మధ్య ఆయన మధ్య? ఉంది, బట్ ఆయన జానర్ కొంచెం రేంజ్ వేరు కదా ఇప్పుడు. ఆ జానర్స్ ఆ దాంట్లో మనం ఆ క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి కదా, ఏదైనా ఆయన అనుకోవాలి, ఫ్లాష్ అవ్వాలి, దానికి మనం కరెక్ట్ సూటబుల్ అనుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పిలిచి ఇస్తారు. ఓకే. ఆ ర్యాప్ ఉంది. సే అమ్మో అసలు అంటే అప్పటికే అసలు సినిమా ఎలా తీయాలి, అసలు ఈ సినిమా ఇలా కాకుండా నేనైతే ఎలా తీసేవాడిని, ఇట్లాంటి ఊహలన్నీ ఉండేవి ఆయన దగ్గర. గ్రేట్. ఉండే బాగా చదువుకున్న వ్యక్తి కూడా కదా. అంటే మా చదువు అంటే ఓన్లీ ఈ ఎంఎస్సీలు ఎంటెక్లు ఇవి కాకుండా సాహిత్యం అవును కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అంతా మనకి ఆ డైలాగ్స్లో మనకి కనపడుతుంది. డౌన్లో ఉన్నప్పుడు ఆయన డైలాగ్స్ కొన్ని పెట్టుకొని వింటే ఒకసారి ఊపిరి పీల్చుకున్నంత ఊపిరి నరాలు పొంగుతాయి, రక్తం పొంగుతుంది. ఒకసారి మళ్ళీ మనం మనం కూడా చెయ్యగలం, మనమే చెయ్యగలం అని కూడా వచ్చేస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. వింటుంటారా ఎప్పుడన్నా మీరు త్రివిక్రమ్ గారు? అది ప్రత్యేకం పెట్టుకుని అట్లా ఏం విన్ను, మామూలు క్యాజువల్గా సినిమాలు వస్తుంటాయి కాబట్టి వింటుంటాను అంతే.